దేవుని రాజ్యం వెంటనే వస్తుందనుకున్న ప్రజలకు యేసు ఒక ఉపమానం చెప్పారు. ఒక గొప్ప మనిషి దూరదేశానికి వెళ్ళను. ఆ మనిషి యేసు ఆయన స్వర్గానికి వెళ్లి తిరిగి రానున్నారు. ఆయన వెళ్తూ దాసులకు ఒక్కొక్కరికి ఒక నాణెం ఇచ్చెను. ప్రతి ఒక్కరికి దేవుడు సమానమైన వరములు, వాక్యములు, అవకాశాలు ఇస్తారు. అతను దాసులకు ఇవి వాడి వ్యాపారం చేయుడి అని చెప్పాను. మనమందరం విశ్వాసంతో జీవించి ఆత్మఫలములు సంపాదించాలి. ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు ఒకడు 10 నాణెములు, మరొకడు 5 నాణెములు సంపాదించాడు. అంటే వారు విశ్వాసముతో కష్టపడి ఆత్మీయ ఫలితాలు తీసుకొని వచ్చారు. ఆ యజమాని 10 నాణాలు సంపాదించిన వాడికి 10 పట్టణాలు, 5 నాణాలు సంపాదించిన వాడికి 5 పట్టణాలకు ఆహారం ఇచ్చాడు. మనం సంపాదించిన ఫలములకు దేవుడు ప్రతిఫలమిస్తారు. కాని ఒకడు నాణాన్ని దాచిపెట్టాడు, ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. భయం, ఆలస్యం, అలసత్వం వల్ల నిర్లక్ష్యం చేశాడు. నీవు కఠినుడివి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇది కేవలం కారణాలు చెప్పడం, అసలు విశ్వాసం లేకపోవడం అని అర్థం. ఆ యజమాని ఆ నాణాన్ని కూడా తీసుకొని 10 నాణాలు సంపాదించిన వాడికి ఇచ్చాడు. విశ్వాసంగా నడిచిన వారికి దేవుడు మరిన్ని ఆశీర్వాదాలు ఇస్తారు.